జాగ్రత్తగా వినండి అమ్మా ఈ దొంగ నా కొడుకుల పార్టీలకు ఓట్లు వేసిన బానిసలారా వినండి, జాగ్రత్తగా వినాలమ్మా. మనమే కదా వాళ్ళకి వాడు భూదానం అంటాడు, మనం రాజ్యదానం చేసిన నా కొడుకులకి, రాజ్యదానం చేసి ఇచ్చిన నా కొడుకులకి. అందుకని చెప్తున్నాను, మనం ఏమంటున్నామంటే దీని నుంచి బయటపడడానికి మన ముందున్న మార్గం ఏంటి? అసలు ఆవేశపడదామా, కన్నీళ్లు పెడదామా, అరుద్దామా, రోడ్ల మీదకి పోయి వామ్మో వాయు అని మొత్తుకుందామా? మన భూమి మన ఇల్లు తిరిగి రావడానికి కావలసిన ప్రణాళిక ఏమి చేయాలి, ఇది మనం మాట్లాడాలి. నేను అడుగుతున్నానమ్మా, రేపు పోతాను, హైదరాబాద్ పోతా, అనేక పార్టీలను కలుస్తామ్మా. జిల్లాలో కూడా మన కమిటీ అన్ని పార్టీలను కలవండి. మా ఆరోపణే తప్పు అనుకుందాం. మా సంగమేశ్వరరావు, మా రాంబాబు, మా సుగుణాకర్, ఇక్కడ ఉన్న బీసీఎస్ ఎస్టీలంతా ఒక కమిటీ లాగా అందరం కలిసి భూ నిర్వాసితులు, ఎవడు మేమే నాయకత్వం కాదు, భూ నిర్వాసితులైనటువంటి వాళ్ళ తరఫున ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకున్నాము. ఒక ఐక్య కార్యాచరణ సంఘం ఒకటి వేసుకొని ఒక్కొక్క పార్టీ దగ్గర పోదాం. సార్ ఇగో ఇట్లా అయిపోయింది, మా అందరం కలిసి ఒక 6 నెలలో 3 నెలలో నెల రోజులో వారం రోజులో ఒక పెద్ద పోరాట రూపాలను ఎంచుకుందాం. మన లక్ష్యం ఏంటి? మన ఖమ్మం జిల్లాలో మన పేదల పార్టీలు, పేదల సంఘాలు, అన్ని రాజకీయ వేదికలు కలిసి ఈ భూ నిర్వాసితులకి న్యాయం జరగడం కోసం ఒక కమిటీ వేసుకొని పోరాటాలు చేసి కలెక్టర్ మీద, రాష్ట్రం మీద, రాజ్యం మీద, అవసరమైతే వెలుగుమట్ల నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దాకా పాదయాత్ర పెట్టి యుద్ధం చేద్దాము. మన ఇంట్లో గడియారం పెట్టి ఎప్పుడు కావాలో టైం పెట్టిండమ్మ, దాంట్లో మనం ఎప్పుడు చచ్చిపోవాలో గడియారం పెట్టిండు. ఇంట్లో ఆయన గడియారం పెట్టినాడో, పెళ్లిలో బువ్వలు పెడతాడో, ఆయన బువ్వలు పెట్టిండు కేవేనా మరి ఆ ఇళ్లలో ఆయన బువ్వలు పెట్టిండు, గడియారం పెట్టిండు, బువ్వలో ఇష్టం పెట్టిండు, ఎప్పుడు కావాలో గడియారం పెట్టిండు. ఇట్లా సంటి బిడ్డలను అక్కడ పడుకోబెట్టిండ్రు. ఏం చెప్పుకోవాలి చరిత్రలో? ఆ బిడ్డలకి ఏం చెప్పాలి? నానా నువ్వే ఇంతంత నెల రోజులు ఉన్నప్పుడు నేను భుజం మీద ఎత్తుకొని భూమి లేక ఇల్లు లేక రోడ్ల మీద పడ్డామని ఆ బిడ్డకి చెప్పమంటారా అంటున్నా. ఏం చెప్పుకోవాలి ఈ సమస్యని? ఏ విధంగా చెప్పుకోవాలి ఈ సమస్యని? అందుకని అమ్మా, ఈ పోరాటంలో పాల్గొన్నాడే ధన్యజీవి అమ్మ. ఈ యుద్ధంలో పాల్గొన్నవాడే, ఈ పోరాటంలో పాల్గొన్నాడే నిజమైన విప్లవకారుడమ్మా. వాడికి జీవితం ధన్యమైపోతుంది, వాడి జీవితం ధన్యమైపోతుంది. అందుకని మీ శక్తిని పెంచుకోవాలి, మీ తిరుగుబాటు స్వభావాన్ని, మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎక్కడ డల్గా వద్దమ్మా. ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడు? అసలు నీ రాజ్యం సంగతి ఏంటి? నీ రాజ్యం ఎవరి వైపు? నువ్వు 10% ఉన్న కమ్మారెడ్డి వెలమూల వైపా, 90% ఉన్న బీసీఎస్ ఎస్టీల వైపా? రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ యుద్ధం ఎక్కడ దాకా పోవాలంటే అమ్మా, వీళ్ళు మళ్ళా గెలవద్దమ్మా. వీళ్ళకి రాజకీయ గోరి కట్టేంత వరకు యుద్ధం చేయాలమ్మా. ఇక మళ్ళా కూడా అప్పుడు కూడా మీరు 500కి 1000 రూపాయలకి మన జనం ఓటుకు అమ్ముడు పోయారు అనుకోమ్మా. మన ఎంత ఏదో భూమి మీద ఎవడు లేడన్నట్టు, మనంత ఏదో జాతిగా భూమి మీద ఎవడు లేనట్టమ్మా. వాడు మాత్రం అని 500 ఇచ్చిందంటే నీ ఇల్లు కూరగొట్టింది నిజమే అని సర్టిఫికేట్ ఇచ్చినట్టు. మా ఇల్లు కూరగొట్టింది నిజమే, నాకు 500 చాలు చికెన్కి, కోటర్ దాకి జిమజిమలు ఆడేటట్టు పండుకుంటుంది నీళ్లు కలపకుండా, ఎందుకంటే మత్తు రావాలిగా. అందుకని అమ్మా, ఈ పోరాటం మన బీసీఎస్ ఎస్టీల ఆత్మగౌరవ యుద్ధం, మన బిడ్డలకిచ్చే బంగారు భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. అందుకని నేను ఇవాళ చెప్తున్నా మీ అందరికీ, ఈ పోరాటంలో అందరం భాగస్వాములు కావాలి. ఎందుకంటే అమ్మా, హైదరాబాద్ లో 4th సిటీ అని ఒకటి వచ్చిందమ్మా. అలా 4th సిటీ లేదు, అది మాయా ప్రపంచం అమ్మ. 360 ఆదిత్య 369 ఒక సినిమా వచ్చింది, అందులో తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి. అలా అన్ని ఉన్నాయంటాడు, ఏం లేదు ఆడ. తెలంగాణ రాజ్యం వస్తే అన్ని ఉన్నాయన్నారు, ఏం లేదు ఆడ. అట్లనే 4th సిటీ ఎట్లయితే భూమిని లాక్కున్నారో, అట్లాంటి 4th సిటీలు హోల్ తెలంగాణ మొత్తం రాబోతున్నాయి. మనకు భూములు ఉండవు, జాగాలు ఉండవు, ఇళ్ళు ఉండవు, ఏమి ఉండవు. ఇక మనకి ఇలాంటి పోరాటం ఈ రోజు వెలుగుమట్లలో వచ్చింది యుద్ధం, మనల్ని ఆక్రమించే యుద్ధం. రేపు అన్ని మండలాలకి, అన్ని ప్రాంతాలకు కూడా పాకి ఎవడు బతకని ఒక మోసం రాబోతున్నాం. అందుకని